అందరూ ఊహించినట్లే జరిగింది. 14 ఏళ్లు తిరుగు లేకుండా ఏలిన పార్టీకి బ్రేక్ పడింది. కేవలం 4.5 సంవత్సరాల పోరాటానికి ఫలితం దక్కింది. జూలై 4న అర్ధరాత్రి బ్రిటన్ రాజ్యంలో చారిత్రక మార్పు చోటు చేసుకుంది. యూకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చేతిలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి అంగీకరించింది. అసలు ఎందుకిలా జరిగింది? 14 ఏళ్ల పాలనను కన్జర్వేటివ్ పార్టీ ఎందుకు నిలుపుకోలేకపోయింది? సునాక్ ఎందుకు ఓడిపోయారు? లేబర్ పార్టీకి బంపర్ మెజారిటీ ఎలా సాధ్యమైంది? లెట్స్ ఫోకస్. ప్రజాస్వామ్యానికి మాతృకగా ఉన్న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక ఫలితాలు వెలువడ్డాయి. జూలై 4న జరిగిన జాతీయ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చేతిలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఓటమిని అంగీకరించారు. నార్త్ ఇంగ్లాండ్లో తన సిట్టింగ్ పార్లమెంటరీ సీటును దక్కించుకున్నప్పటికీ ప్రస్తుత మాజీ ప్రధాని రిషి సునక్ తన పార్టీ ఘోర ఓటమిని అంగీకరించారు. ఈ ఓటమికి తానే బాధ్యత తీసుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ వర్గాలకు క్షమాపణలు కూడా చెప్పారు. And I take responsibility for the loss. To the many good, hard-working Conservative candidates who lost tonight, despite their tireless efforts, their local records of delivery, and their dedication to their communities, I am sorry. ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించిన లేబర్ పార్టీ నాయకుడు, బ్రిటన్ ప్రధానిగా గద్దెనెక్కబోయే కీర్ రాడ్నీ స్టార్మర్ని రిషి సునక్ అభినందించారు. భవిష్యత్తులో దేశం మరింత స్థిరత్వాన్ని సాధిస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. Good morning. Can I start by thanking the returning officer and all the team who've been working here at the count and at the polling stations today. You make our democracy possible. I'd also like to thank the police who have ensured that we can conduct this ballot here in North Yorkshire, but also across the country in safety. On this difficult night, I'd like to express my gratitude to the people of the Richmond and North Allerton constituency for your continued support. Since I moved here a decade ago, you have made me and my family feel so at home, and I look forward to continuing to serve as your Member of Parliament. It is an enormous privilege. I'm grateful to my agent and constituency team, and I congratulate my opponents here on the energetic and very good-natured campaigns that they have run. The Labour Party has won this general election, and I have called Sir Keir Starmer to congratulate him on his victory. Today, power will change hands in a peaceful and orderly manner, with goodwill on all sides. That is something that should give us all confidence in our country's stability and future. The British people have delivered a sobering verdict tonight. There is much to learn and reflect on. అయితే కన్జర్వేటివ్ పార్టీ సుదీర్ఘమైన పాలన తర్వాత ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత అధ్వాన్నమైన ఎన్నికల ఫలితాల్ని చవిచూడాల్సి వచ్చింది. దేశంలో పెరిగిపోయిన జీవన వ్యయ సంక్షోభం, ప్రజాసేవల్లో వైఫల్యాలు, కుంభకోణాల పరంపరపై కన్జర్వేటివ్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఓటర్లు తమ అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు లేబర్ పార్టీ నినాదం చేంజ్కే పట్టం కట్టారు. మార్పు కోసం సిద్ధంగా ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే లేబర్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా ఉండి రిషి సునక్ పాలనను చీల్చి చెండాడిన కీర్ స్టార్మర్ అద్భుత విజయంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. 650 పార్లమెంట్ సీట్లలో 411 సీట్లని లేబర్ పార్టీ సొంతం చేసుకోగా కన్జర్వేటివ్ పార్టీకి 120 సీట్లు మాత్రమే దక్కాయి. ఎన్నికలకు ముందు అభిప్రాయ సేకరణలతో పోల్చి చూస్తే లేబర్ పార్టీకి అధికారం దక్కినప్పటికీ కన్జర్వేటివ్లకి అంచనాలకు మించి ఎక్కువ సీట్లొచ్చాయి. లేబర్ పార్టీకి అంచనాల కంటే తక్కువ సీట్లు దక్కాయి. పద్నాలుగేళ్లు బ్రిటన్ని పరిపాలించిన కన్జర్వేటివ్ పార్టీ చారిత్రక ఓటమిని చవిచూసిన తర్వాత రాజకీయ పరిణామాల్లో తీవ్రమైన మార్పు కనిపిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీలో దాని భవిష్యత్తు గురించి ఆరోపణలు, చర్చలు ఇప్పటికే ప్రారంభమవగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోవడమే ఈ భారీ వైఫల్యానికి కారణమనే విమర్శలొస్తున్నాయి. పార్టీ తన మూలాల్ని విడిచిపెట్టిందని భావించిన ఓటర్లు పార్టీకి దూరమయ్యారనే అభిప్రాయాలు పెరిగాయి. ఇక వలసల్ని అరికట్టడంపై ఎక్కువగా దృష్టి సారించిన బ్రెక్సిట్ ప్రచారకర్త నిగెల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్ వింగ్ పాపులిస్ట్ రిఫార్మ్ యూకే పార్టీ కన్జర్వేటివ్ మద్దతుకు భారీ నష్టాన్ని కలిగించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో కేబినెట్ మంత్రులు తమ స్థానాల్ని కోల్పోవడం కన్జర్వేటివ్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. రిషి సునక్ రాజీనామా చేస్తే పార్టీ నాయకత్వానికి స్పష్టమైన పోటీదారులు ఇద్దరు మాత్రమే మిగిలారు. ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ చేతిలో అధికార కన్జర్వేటివ్లకు తగిలిన దెబ్బకు ప్రధాని రిషి సునక్ అగ్రశ్రేణి మంత్రివర్గంలోని 9 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ నుంచి 1997లో 7 మంత్రులు ఓడిపోగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో అగ్రనేతలు ఓడిపోవడం పార్టీకి కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందనే అభిప్రాయాలున్నాయి. అయితే కన్జర్వేటివ్ ఓటమి బాధ్యతను సునక్ తన భుజాలపైనే వేసుకున్నారు. కానీ 14 ఏళ్ల పాలనా కాలంలో చాలా మంది టోరీ నేతల మధ్య సమన్వయం పెరగాల్సింది పోయి ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారనే విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే చివరికి రిషి సునక్పై నిందలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని పార్టీ క్షేత్రస్థాయి వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికల ఫలితాలతోనే రిషి సునక్ తన పార్టీ ఓటమిని గ్రహించారు. అయితే ఇదే స్థానిక ఎన్నికల్లో టీస్ వ్యాలీ మేయర్గా లార్డ్ హౌజన్ రెండోసారి విజయం సాధించిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తామేమో అనే ఆశ కూడా కలగకపోలేదు. కానీ సునక్ పార్టీ నుంచి ఫిరాయింపులు కూడా అదే సమయంలో పార్టీని దెబ్బతీశాయి. సీనియర్ నాయకురాలు డోవర్ ఎంపీ నటాలీ ఎల్పీకే లేబర్ పార్టీలోకి జంప్ అయ్యారు. హౌసింగ్, స్మాల్ బోర్డ్ క్రాసింగ్ల్ని ఆపడంపై సునక్ వైఫల్యాల్ని ఆమె ఎండగట్టారు. ఇది సునక్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను మరింతగా పెంచింది. ఇక ఫిరాయింపుల గందరగోళం, అంతర్గత తగాదాల్ని పరిష్కరించడంలో సునక్ విఫలమయ్యారనే ఆరోపణలు నానాటికి పెరుగుతూ వచ్చాయి. 2022లో ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ నిష్క్రమించిన తర్వాత పార్టీ అధినేతగా ఎవరుండాలి అనే దానిపై వచ్చిన పోటీ నేతల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసింది. అలాగే బ్రిటిష్ ఇండియన్ అయిన రిషి సునక్ను ప్రధానిగా ఎన్నుకోవడం పార్టీలోని సీనియర్ నాయకులు చాలామంది వ్యతిరేకించారు. అదొక పిచ్చి నిర్ణయమని బహిరంగంగా చెప్పిన నేతలు కూడా లేకపోలేదు. ఆ సమయంలోనే పార్టీ నుంచి ఫిరాయింపులు కూడా పెరిగాయి. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందుల్ని పరిష్కరించడంలో సునక్ విఫలమవడం పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఉక్రెయిన్లో యుద్ధానికి బ్రిటన్ ఎక్కువగా సహకరించడం, ఇంధన మార్కెట్లో అంతరాయాల నుంచి ఆర్థిక పతనాల వరకు అనే సవాళ్లను పరిష్కరించడానికి సునక్ చాలా కష్టపడ్డారు. ఇది బ్రిటన్లోని పేద ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వారి జీవన వ్యయ సంక్షోభానికి దారితీసింది. ప్రధాని కాకముందు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించిన సునక్ ప్రధాని సీట్ ఎక్కిన తర్వాత ఆర్థిక వ్యవస్థను కోలుకోకుండా చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం దేశం యూరోపియన్ యూనియన్లో ఉంటే యూకే జీడీపీ మెరుగ్గా ఉండేవనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. ఇక ప్రధాని సునక్ అమలు చేసిన మైగ్రేషన్ విధానం విఫలమవడం కూడా ఈ ఓటమికి కారణమైంది. సునక్ ఇమిగ్రేషన్ విధానం వివాదాస్పదమైంది. వలసదారులు బ్రిటన్లో ఆశ్రయం కోరేవారు చిన్న చిన్న పడవల్లో ఇంగ్లీష్ ఛానల్ని దాటడం ప్రభుత్వ సరిహద్దు నియంత్రణ చర్యలపై విమర్శలకు దారితీసింది. వలసదారుల్ని, కొంతమందిని రువాండాకు బహిష్కరించే సునాక్ ప్రణాళిక అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని, అమానవీయంగా ఉందని ఆరోపణలొచ్చాయి. ఈ వ్యూహం ప్రజల్ని వారి దేశాల నుంచి పారిపోవడానికి గల కారణాల్ని పరిష్కరించడంలో విఫలమైందని విమర్శకులు వాదించారు. సునక్ పార్టీ చేపట్టిన బ్రెక్సిట్ లక్ష్యాల్లో అక్రమ వలసల్ని తగ్గించడం కూడా ఒకటి కాగా దాన్ని సునక్ సర్కార్ సరిగ్గా నిర్వహించలేదనే ఆరోపణలు భారీగా వచ్చాయి. ఈ వలసల ప్రభావం ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. 1990ల నుంచి యూకేకి పెరుగుతున్న వలసలకి ఆజ్యం పోసిన కార్మికుల కొరతను సునక్ ప్రభుత్వం తొలగించలేదనే అపవాదు మిగిలింది. అదే సమయంలో సునక్ ఆరోగ్య సంరక్షణ సంక్షోభాన్ని పరిష్కరించలేకపోయారు. బ్రిటిష్ సొసైటీకి మూలస్తంభమైన నేషనల్ హెల్త్ స్కీమ్లో సేవలు మందగించాయి. క్రిటికల్ కేర్లో కూడా జాప్యాలు పెరగడంతో తీవ్రమైన సవాళ్లని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంబులెన్సులు, హాస్పిటల్ బెడ్ల కోసం రోగులు ఎక్కువసేపు నిరీక్షిస్తున్నట్టు వచ్చిన నివేదికలు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి. ఇన్ని సమస్యల మధ్య సునక్ సమర్థవంతమైన సంస్కరణల్ని అమలు చేయలేకపోయారు. దీంతో సునక్ నాయకత్వంపై ప్రజల నమ్మకం మరింత సన్నగిలింది. తనకు ముందు ప్రధానులుగా ఉన్న బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ల వారసత్వం కూడా సునక్పై భారం మోపింది. వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలకు సునక్ బలి కావాల్సి వచ్చింది. కరోనా లాక్డౌన్లో ప్రజల కష్టాల మధ్య బోరిస్ జాన్సన్ ఖరీదైన జీవితాన్ని, విలాసాల వీడియోల్ని ప్రజలు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పెద్దల నైతిక లోపాల కారణంగా పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింది. ఈ కుంభకోణాలు చట్టసభ సభ్యుల్ని తప్పుదారి పట్టించిన తర్వాత బోరిస్ జాన్సన్ రాజీనామాకు, పార్లమెంటు నుంచి నిష్క్రమించడానికి దారితీశాయి. తర్వాత వచ్చిన లిజ్ ట్రస్ ఆర్థిక విధానాలు మరింత గందరగోళాన్ని సృష్టించి సునక్కు బలహీనపడుతున్న ప్రధాని సీటుని అందించాయి. సునక్
సునక్ విలాసవంతమైన జీవితం కూడా తర్వాత తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. హౌస్ ఆఫ్ కామన్స్లో అత్యంత ధనవంతుడిగా ఉన్న రిషి సునక్ బ్రిటిష్ కింగ్ చార్లెస్ III కంటే ధనవంతుడు. అలాగే ఫ్రాన్స్, జర్మనీల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మొత్తం పశ్చిమ ఐరోపా పాలనే సంక్షోభంలో చిక్కుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాశ్చాత్య ప్రజాస్వామ్య ప్రపంచం మొత్తం వ్యాపించిన అధికార వ్యతిరేక ధోరణి సమయంలో సునక్ ప్రధాని పదవి చేపట్టడం ఈ ఓటమికి అతిపెద్ద కారణమని చెప్పొచ్చు. For more videos like this, subscribe Big TV channel.